అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శరణ్య ప్రతాప్. వెల్కమ్ టు సుమన్ టీవీ ఏఈ. ఈ రోజు నేను పార్క్ లో ఉన్నానండి. ఈద్ సందర్భంగా మనకి ఇక్కడ దుబాయ్ లో 4 days లాంగ్ వీకెండ్ వచ్చింది. సో పబ్లిక్ సెక్టార్ గానీ, ప్రైవేట్ సెక్టార్, స్కూల్స్ అన్నిటికీ సెలవులు. సో చాలా మంది పిల్లలు అండ్ ఫ్యామిలీస్ ఇంత సమ్మర్ లో ఎక్కువగా ప్రిఫర్ చేసే ప్లేస్ ఏంటి అంటే పార్క్. సో ఇక్కడ పార్క్ లో మనకు ఒక తెలుగు బ్యాచ్ ఒకటి దొరికారు. సో వాళ్ళు ఫుల్ ధూమ్ ధామ్ హడావుడి చేస్తున్నారు. సో మనం సరదాగా వాళ్ళతో మాటలు కలిపి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది ఏంటి అన్నది తెలుసుకుందాం. ఎందుకు అంటే దుబాయ్ లో విశేషాలు తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ ద్వారానే మనకు అన్ని తెలుస్తాయి కాబట్టి. సో మరి వెళ్దామా? ఓకే, హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఓకే, ఒకసారి మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికి కూడా హాయ్ చెప్పండి ప్లీజ్. ఓకే, సుమన్ టీవీ వ్యూవర్స్ చూసారు కదా, ఇక్కడ మన తెలుగు ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఇక్కడ చక్కగా చిల్ అవుదామని చెప్పి లాంగ్ వీకెండ్ లో ఇక్కడ గ్యాదర్ అయ్యారు పార్క్ లో. మరి వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది ఏంటి అన్నది వీళ్ళని అడిగి వీళ్ళ ద్వారా తెలుసుకుందాం. ఓకే, హాయ్ అండి, ఫస్ట్ నేను మీతోనే స్టార్ట్ చేయబోతున్నాను. హలో అండి. మీ పేరు? నా పేరు జ్యోతి. ఓకే జ్యోతి, మరి ఇక్కడ మీరు మూవీస్ చూస్తారా? యా చూస్తాం. ఓకే, మరి ఇక్కడ మనకి ఇండియాలో చాలా రిలీజ్ అవుతాయి కదా, మరి ఇక్కడ ఏమన్నా మిస్ అవుతున్నారా మీరు? లేదు, మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని మూవీస్ ఇక్కడ యుఏఈ లో రిలీజ్ అవుతాయి. మాకు ఇక్కడ చాలా ప్రతి ఏరియాలోనూ చాలా థియేటర్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి కూడా మన యాక్టర్స్, చాలా మంది సింగర్స్ అందరూ కూడా ప్రమోషన్స్ కి వస్తున్నారు. సో మాకు అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, మూవీస్ అందరూ చూస్తారా బాగా? ఓకే, వీళ్ళందరూ కూడా మూవీ లవర్స్ అండి. ఓకే, నెక్స్ట్ మరి మీ పేరండి? మాధవీలత. ఓకే, మాధవి గారు, మరి ఇక్కడ దుబాయ్ లో చాలా ప్లేసెస్ ఉంటాయి కదా మనం విజిట్ చేయడానికి. మరి అలాంటి ప్లేసెస్ లో మీకు బాగా నచ్చిన ప్లేసెస్ ఏంటి? గ్లోబల్ విలేజ్ అండి. ఓకే, సో అదేంటంటే అన్ని కంట్రీస్ ని, కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అన్ని కంట్రీస్ ని ఒకేసారి చూడొచ్చు, అదొకటి బాగుంది. అండ్ దుబాయ్ ఫ్రేమ్ ఏంటంటే ఒకేసారి 2 types ఆఫ్ ప్లేస్ ఇన్ దుబాయ్ చూడొచ్చు. ఒకటి ఓల్డ్ దుబాయ్, ఒకటి న్యూ దుబాయ్. ఒకేసారి రెండింటిని కవర్ చేయొచ్చు. సో ఆ రెండు బాగుంటాయి. ఓకే, మీకు ఆ రెండు ఇష్టం? నాకు ఆ రెండు ఇష్టం. ఓకే, మరి హాయ్ అండి, మీ పేరు? రోజా. ఓకే, రోజా గారు, మనం ఇండియాలో చాలా షాపింగ్ చేస్తూ ఉంటాం కదా లేడీస్ అన్న తర్వాత, మరి అలాంటి షాపింగ్ మనకి ఇక్కడ దుబాయ్ లో కూడా ఉంటుందా? దుబాయ్ లో కూడా కంపల్సరీ చాలా షాపింగ్ ఉంది. అండ్ ఇండియాలో హైదరాబాద్ లో ఒక ప్లేస్ లో ఉన్నట్టు ఇక్కడ కూడా మీనా బజార్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఎటువంటి షాపింగ్ అయినా మనం ఈజీగా చేయొచ్చు. అండ్ ఇక్కడ గోల్డ్ షాపింగ్ చాలా ఫేమస్. గోల్డ్ అందరూ బాగా ఇష్టపడి కొనుక్కుంటారు. సో చూసారు కదా, మరి ముఖ్యంగా లేడీస్ ఎప్పుడైనా దుబాయ్ వస్తే మన రోజా గారు చెప్పినట్టు మీనా బజార్ చాలా పాపులర్ ఇక్కడ. సో అక్కడ షాపింగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మరి నెక్స్ట్ మీ పేరండి? హాయ్ అండి, నా పేరు రాజేష్. ఓకే, రాజేష్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఓకే అండి, మరి ఇక్కడ మీరు ఏ జాబ్ చేస్తున్నారండి? నేను ఐటీ ఫీల్డ్ లో ఉన్నానండి. ఓకే, మరి ఇక్కడ కెరీర్ ఆపర్చునిటీస్ వైజ్ ఎవరన్నా ఇండియా నుంచి దుబాయ్ రావాలనుకోండి, మరి మీరు వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ముందుగా చెప్పాలి అంటే దుబాయ్ అనేది ఒక బిజినెస్ హబ్ అండి. ఓకే, రోజు రోజుకి బాగా గ్రో అవుతున్న గ్లోబల్ కంట్రీస్ లో దుబాయ్ అనేది ఒకటి. ఓకే, మీరు ఏ సెక్టర్ అన్నా తీసుకోండి, ఐటీ సెక్టర్ అన్నా కానివ్వండి, లేకపోతే ఫైనాన్స్ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, లేకపోతే సివిల్ సెక్టర్ కానివ్వండి, ఏ సెక్టర్ అన్నా తీసుకోండి, ప్రతి రోజు కాదు, ప్రతి ఇయర్ కాదు, ఎవ్రీ డే ఇట్స్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సో వాట్ ఎవర్ యూ స్టడీ ఇన్ ఇండియా that will be implemented in UAE in any sector. ఓకే, సో అందరికి నేను చెప్పేది ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ ఏ జాబ్ సీకర్ టు స్టార్ట్ ఏ కెరీర్ ఇన్ దుబాయ్, come to Dubai and start the career in Dubai Industries, and it's a tax free income you will get, and then you will face the professionals like around the world, and then multi infrastructure country this is, so you will feel like a home country. That's it. సో థ్యాంక్స్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అండ్ ఎవరికైనా సరే కెరీర్ పరంగా రాజేష్ గారు చెప్పిన టిప్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అట్లాగే మీ పేరండి?
నా పేరు భవ్య. ఓకే, భవ్య గారు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి మీరు. థ్యాంక్ యూ. ఓకే, మరి భవ్య గారు ఇక్కడ మన పిల్లలు ఉంటారు కదా, సో మనం పండగలు చాలా జరుపుకుంటాం ఇండియాలో. మరి ఇక్కడ మన పిల్లలు అలాంటి పండగల్ని మిస్ అవుతాం కదా ఇండియాలో. సో మరి పిల్లలు మిస్ అవ్వకుండా మీరు ఇక్కడ ఏ రకంగా పిల్లల్ని పెంచుతారు దుబాయ్ లో? పండగలు అనేవి అసలు ఎక్కడున్నా మనం చేసుకోవాలని మన మైండ్ లో ముందు ఉంటే అలా మనం చేసుకోగలుగుతాం. ఇండియాలో ఉన్నా కొంతమంది అసలు చేసుకోరు. అలానే ఇక్కడ ఉన్నా కూడా మనం చేసుకోవాలనుకుంటే మనం చేసుకోవటమే. ఇంట్లో పూజ చేసుకోవటం, పిల్లలకి పద్ధతిగా ఆ పండుగ ప్రకారం వాళ్ళని తయారు చేసి వాళ్ళకి అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఆ రోజు అదేం ఫెస్టివల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అలాగా చెప్పటం, అలా చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇక్కడ ఉన్నాం ఇండియాలో ఉన్నామని డిఫరెన్స్ లేదు. అండ్ ఇక్కడ కూడా టెంపుల్స్ ఉంటాయి, రెగ్యులర్ గా వెళ్తుంటాము. మనకి ఉండే సర్కిల్లో మాకు ఉండే ఫ్యామిలీస్ ని పిలుచుకొని ప్రతి సంవత్సరం సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంటాము. అలానే భోగి పళ్ళు పోస్తాము, బతుకమ్మ చేసుకుంటాము, అన్ని చేసుకుంటాం. అలాగా మేము అన్ని కవర్ చేస్తాం. మిస్ అయ్యేది ఏం లేదు. పిల్లలకి కూడా అన్ని తెలుసు పండుగలు కూడా. ఓకే, సూపర్ అండి. దేశం కాని దేశం వచ్చిన తర్వాత కూడా మన పండుగలు ఏమి మిస్ చేయకుండా వీళ్ళందరూ ప్రతి పండుగని చాలా ఎంతో హ్యాపీగా జరుపుకుంటారంట. మరి మీరండి, మీ పేరు? హలో అండి, నా పేరు కృష్ణ అండి. ఓకే, కృష్ణ గారు, మీరు ఇక్కడ దుబాయ్ కి వచ్చి ఎన్నేళ్ళు అవుతుందండి? నేను దుబాయ్ వచ్చి ఒక 8 years అవుతుందండి. మరి ఇక్కడ దుబాయ్ లో మీరు 8 years గా ఉంటున్నారు కదా, మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అసలు దుబాయ్ లో ఎలా ఉంటది? కాస్ట్ ఆఫ్ లివింగ్ అనగానే ఫస్ట్ దుబాయ్ అనగానే బయట ప్రపంచానికి ఎలా ఉండేది అంటే చాలా వెరీ ఎక్స్పెన్సివ్ సిటీ, ఎక్స్పెన్సివ్ అంతా అనుకుంటారు. బట్ ఇక్కడ కూడా అన్ని రకాల తరగతుల వారు ఉంటారు. బిలో తరగతి, మధ్య తరగతి అండ్ అప్పర్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటుంటారు. అదేంటంటే మనం ఖర్చు పెట్టే విధానాన్ని బట్టి ఉండిద్ది. ప్లస్ ఇక్కడ మనం వాడే పద్ధతులను బట్టి కూడా ఉండిద్ది అనమాట. స్కూల్స్ కూడా అన్ని రకాల స్కూల్స్ ఉంటాయి. సిబిఎస్ఈ ఉంటుంది, అలాగే బ్రిటిష్ కరికులం ఉంటుంది, అమెరికన్ కరికులం ఉంటుంది. మనకి తగ్గట్టుగా మన స్కూల్స్ కానీ, మనకి సూపర్ మార్కెట్స్ కానీ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో మనం ఖర్చు పెట్టుకునే విధానాన్ని బట్టి ఉండేది. బట్ అన్ని తరగతుల వాళ్ళు ఇక్కడ సర్వైవ్ అవ్వగలరు. సో దుబాయ్ ఇప్పుడు ఒక ఇంత అమౌంట్ ఏఈడి లో చెప్పాలంటే మినిమం ఎంత అమౌంట్ ఉంటే ఒక వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు కలిసి ఇక్కడ ఫ్యామిలీ పెట్టాలంటే మినిమం ఎంత ఏడి కావాలి? వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హౌస్ గురించి రావాలి. సో మనం సెలెక్ట్ చేసుకునే హౌసెస్ గురించి ఉంటుంది. ఒక మంచి మీనా బజార్ అని ఇందాక మన సిస్టర్ చెప్పారు కదా, సో అలాగా మీనా బజార్ ఏరియాలో కనుక ఒక హౌస్ తీసుకుంటే గనక మంత్లీ మనకు ఒక 60,000 INR లో మనకి అపార్ట్మెంట్ వస్తుంది. 2 పిల్లలు, 2 వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి. సో దానికి తగ్గట్టుగా ఇంకా ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మీనా బజార్ ఏరియాలో చాలా తక్కువ ఉంటాయి. అలా నువ్వు ఏరియాని పెరిగే కొద్దీ కొంచెం పెరుగుతూ ఉంటాయి అనమాట. సో మీరన్న క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంటే దుబాయ్ లెక్కలో ఒక 4,000 మినిమం ఉంటే గనక మనం ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. ఓకే, మీ పేరండి? ఓకే, మురళి గారు, ఇక్కడ దుబాయ్ లో మీరు ఎంత కాలంగా ఉంటున్నారు? 15 years. ఓకే, మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా బాగా భూమ్ లో ఉంటుంది. ఈ మధ్య చాలా వెంచర్స్ అవి ఇవి పడుతున్నాయి అంటున్నారు. సో అసలు రియల్ ఎస్టేట్ కి ఇక్కడ గ్రోత్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో? రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కూడా చాలా బాగుంటాయి. ఇండియాతో కంపేర్ చేసుకుంటే చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇక్కడ లోన్ రేట్స్ కూడా చాలా తక్కువ. సో నాకు బెస్ట్ తీసుకుంటే చాలా మంచిది లాంగ్ టర్మ్ ఉండేవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మరి మీ పేరండి? హాయ్ అండి, నా పేరు సూర్యప్రకాష్. ఓకే, ఓకే, హాయ్ సూర్య గారు. మరి ఇప్పుడు ఇక్కడ మనకి చాలా ఫుడ్స్ మనం మిస్ అవుతూ ఉంటాం కదా. సో మరి అలా అక్కడికి వెళ్తే గానీ మనం కొన్ని ఫుడ్స్ తినలేం. మరి అలాంటి ఫుడ్స్ బట్ మనం మిస్ అవ్వకుండా ఇక్కడ తినాలి అంటే మనకి ఏమైనా రెస్టారెంట్స్ ఉంటాయా, లేదా మీరు ఎట్లా ఆ క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేసుకుంటారు ఫుడ్ వైజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దుబాయ్ వచ్చిన తర్వాత అందరూ అనుకుంటారు ఇక్కడ ఏమో ఫుడ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి అని అనుకుంటారు. బేసికల్ గా నేను ప్యూర్ వెజిటేరియన్. సో నేను ప్యూర్ వెజిటేరియన్ అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా రకాల ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి వెజిటేరియన్స్ కి కూడా. ఈవెన్ మీరు వీక్ కి ఒక వెజిటేరియన్ ఆప్షన్ ట్రై చేయాలి అనుకున్నా సరే మళ్ళీ సంవత్సరం అంతా కూడా మీరు రకరకాల వెజిటేరియన్ రెస్టారెంట్స్ ట్రై చేయొచ్చు. నాన్ వెజ్ గురించి నాకు ఐడియా లేదు, బట్ కంపేర్ టు వెజిటేరియన్ ఆప్షన్స్ నాన్ వెజ్ కి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మరి మీరండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు సుధీర్. ఓకే, ఒకసారి మా వ్యూవర్స్ కి హాయ్ చెప్పండి. హాయ్. ఓకే, సుధీర్ గారు, మరి ఇక్కడ మనం ఇండియాలో కార్ డ్రైవింగ్ అంతా చేస్తూ ఉంటాం కదా, మరి ఇక్కడ దుబాయ్ లాంటి కంట్రీలో కూడా కార్ డ్రైవింగ్ చేయాలి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు అండ్ బాగుంటది అంటారు కదా. అసలు ఇండియాకి దుబాయ్ కి మీరు ఎలాంటి డిఫరెన్స్ చూసారు కార్ డ్రైవింగ్ లో? మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఇండియాలో మనం డ్రైవర్ రైట్ సైడ్ కూర్చుంటాడు, ఇక్కడ లెఫ్ట్ సైడ్. ఇండియాలో లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ డ్రైవ్ చేస్తాము.
సో అండ్ రోడ్స్ వచ్చేసి ఇండియా కన్నా ఇక్కడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ముందు నుంచి ప్లాన్ గా చేశారు కాబట్టి కొంచెం బెటర్ గా ఉంటుంది. లైన్ సిస్టమ్ అన్ని కూడా చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఎక్కడెక్కడ కెమెరాస్ అన్ని కూడా మానిటరింగ్ అంతా ఉంటది కాబట్టి డిసిప్లిన్ పరంగా కొంచెం బాగుంటది ఇక్కడ కంపేర్ టు మన హోమ్ కంట్రీ కన్నా. సరే ఇక్కడ డిసిప్లిన్ వల్ల ఏంటంటే అందరూ కూడా కొంచెం రెస్పాన్సిబుల్ గా డ్రైవ్ చేస్తారు. ఫైన్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా ట్యాగ్ అయిపోతాయి వెహికల్ నెంబర్ కి లేదా లైసెన్స్ కి. అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఆ లేన్ సిస్టమ్ డిసిప్లిన్ ఉండటం వల్ల బాగుంటది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని ఆటోమేటిక్ కార్సే ఉంటాయి. సో డ్రైవింగ్ పరంగా కూడా కొంచెం ఈజీగానే ఉంటది. లేన్ సిస్టమ్ ఉండటం వల్ల కూడా న్యూ డ్రైవర్స్ కూడా కొంచెం ఈజీగానే డ్రైవ్ చేయగలరు. డిసిప్లిన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ గా ఉంటది. సో అన్నిటి పరంగా కూడా చూసుకుంటే కనుక కొంచెం బెటర్ గానే ఉంటది ఇక్కడ డ్రైవింగ్ అనేది. ఓకే, ఇక్కడ దుబాయ్ లో అన్ని కంట్రీస్ కి సంబంధించిన లగ్జరీ బ్రాండ్ కార్స్ దొరుకుతాయి కదా. మరి ఒక టాప్ 5 కార్స్ ఒకటి ఏదైనా ఒక 5 కార్స్ సజెస్ట్ చేయాలంటే టాప్ 5 లగ్జరీ బ్రాండ్స్ మీరు ఏం చెప్తారు? లగ్జరీ బ్రాండ్స్ చెప్పాలంటే అంటే జనరల్ గా ఇప్పుడు మిడిల్ క్లాస్ పరంగా చూసుకుంటే నిసాను, టయోటా, షెవ్రోలే అలా తీసుకుంటారు. ఇంకా లగ్జరీ కార్స్ కి వెళ్ళిపోతే BMW, ఆడి ఇక్కడ బాగా సెకండ్స్ లో కూడా చాలా మంచి రేటుకి దొరుకుతాయి. వోక్స్ వ్యాగన్ గానీ, ఆడి గానీ, BMW గానీ అవన్నీ కూడా అంటే ఫస్ట్ హ్యాండ్ ఎఫోర్డ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎఫోర్డ్ చేస్తారు. లేదు మనం సెకండ్ హ్యాండ్స్ అయినా సరే చాలా తక్కువ రేటు దొరుకుతాయి. అండ్ మెయింటెనెన్స్ కూడా మనం కొంచెం ఈజీగానే హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చూసారు కదా ఇక్కడ మన తెలుగు కమ్యూనిటీ ఇక్కడ వీళ్ళు ఆల్మోస్ట్ అందరూ 8 years పైగా ఇక్కడే ఉంటున్నారు దుబాయ్ లో. మనతో ఎన్నో విశేషాలు షేర్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడా మీ టైం మాకు Thank you, కేటాయించి మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ని మరీ ముఖ్యంగా మా వ్యూవర్స్ కి అందజేసినందుకు. అండ్ వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరింత మంచి కంటెంట్ తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీ వాల్యుబుల్ కామెంట్స్ ని కూడా ఫీడ్బ్యాక్ సెక్షన్ లో మర్చిపోకుండా కామెంట్స్ ని అందజేయండి. థ్యాంక్ యూ సో మచ్.